ఇంటర్ యూనివర్సిటీ 25-26 బ్యాడ్మింటన్ మెన్ ఛాంపియన్షిప్ని కేఎల్ యూనివర్సిటీ వేదికగా బ్రహ్మాండంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాదాపు 896 మంది క్రీడాకారులు, 180 మంది కోచెస్, రెఫరీస్, వాలంటీర్స్, సిబ్బంది, దాదాపు 1200 మంది భాగస్వాములయ్యే ఈ టోర్నమెంట్ని ఈరోజు బ్రహ్మాండంగా కేఎల్ యూనివర్సిటీ వేదికగా అట్టహాసంగా ప్రారంభించడం. ఈరోజు ఇక్కడ చూస్తే అన్ని టాప్ యూనివర్సిటీస్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్ర, ఈరోజు సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని యూనివర్సిటీసు, దాదాపు 120 పైగా యూనివర్సిటీసు విద్యార్థులు, క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అవడం జరిగింది. బ్యాడ్మింటన్కి మొదటి నుంచి ప్రోత్సహించబడుతోంది కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజు బ్యాడ్మింటన్ని బ్రహ్మాండంగా ప్రోత్సహించాలి, వరల్డ్ అనేది బెస్ట్గా రాణించాలని, మన పిల్లలు రాణించాలనే ఉద్దేశంతో పుల్లెల గోపీచంద్ గారికి ఆ రోజు గచ్చిబౌలిలో స్థలం ఇచ్చి అకాడమీని పెట్టాలని, దానికి నిధులు కేటాయించి ప్రోత్సహించడం ద్వారా ఈరోజు సింధు లాంటి అనేక మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారై ఈరోజు దేశానికి ఖ్యాతి తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ అదే తరహాలో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాడ్మింటన్కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. దాంట్లో భాగంగానే పివి సింధు గారికి విశాఖపట్నంలో స్థలం ఇచ్చి అకాడమీని పెట్టేదానికి సహకరిస్తున్నాం. దాంతోపాటు మొన్ననే గోపీచంద్ గారు ఇదే అమరావతి వేదికగా 12 ఎకరాల్లో అకాడమీని పెట్టడానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. కిడింబి శ్రీకాంత్ గారికి తిరుపతిలో 5 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగింది. అక్కడ కూడా అకాడమీకి నిర్మాణానికి అతి తొందరలోనే పర్మిషన్స్ అన్నీ కూడా తొందరలోనే ఇచ్చి అది కూడా భూమి పూజ చేసే కార్యక్రమాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఇప్పటికే క్రీడా వికాస కేంద్రాల పేరుతో బ్యాడ్మింటన్ ఈరోజు రూరల్ స్థాయిలో, అంటే ఇదేదో కొంతమంది డబ్బుండే వాళ్ళకే కాకుండా అందరికీ, ఎవరైతే బ్యాడ్మింటన్లో రాణించాలనుకుంటున్న ప్రతి ప్లేయర్కి ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనే ఉద్దేశంతో క్రీడా వికాస కేంద్రాలను తీసుకొని రావడం, దాంట్లో బ్యాడ్మింటన్ కంపల్సరీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మొన్ననే ఈరోజు 10 సంవత్సరాల తర్వాత 2025లో నేషనల్ ఛాంపియన్షిప్ కూడా ఆ రోజు 15లో నిర్వహిస్తే, మళ్ళీ 2025లో 10 సంవత్సరాల తర్వాత విజయవాడ వేదికగా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పెట్టాం.